అని చెప్పారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్వయంగా సభాపతి ప్రకటించారని గాంధీ స్పష్టం చేశారు. విరోధి వచ్చినా నా ఇంటికి వచ్చినప్పుడు గౌరవిస్తా. సబ్జెక్టే వచ్చినప్పుడు మానవత్వంతో చుట్టమొస్తే కాఫీ ఇచ్చి పంపాలి. అది నా మర్యాద. మీరు మా అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, మీరు కానీ పార్టీ అధ్యక్షులు కానీ, మా శాసనసభ్యులు కానీ గమనించి ఉండాలి. నేను 3 సంవత్సరాలు శాసనసభ్యుడు, వాడు 10 నెలల శాసనసభ్యుడు. మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతం వాళ్ళైనా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్న కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారు పంచన చేరి ఇటువంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించే చీడ పురుగులకు సమాధానం ఏం చెప్తారు అనేది కేసీఆర్ గారు, నా సహచర శాసనసభ్యులు సమాధానం చెప్పాలి. ఎన్నిసార్లు ఓపిక పడతాం. నా మిత్రులు, శ్రేయభిలాషులు కొంతమందికి దూషణలతో మనసు బాధపడినా తప్పని పరిస్థితుల్లో ఈ ఎదవకి కౌంట్లు ఇవ్వాలి కాబట్టి ఇచ్చా. ఇది నా మనోభావం. తప్పించి ఎవరిని ఇబ్బంది పెట్టాలనగా, పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా మాట్లాడా. తప్పించి ఎవరిని కూడా మాట్లాడలే. ఏ విధంగా పోలీసు వాళ్ళు పట్టుకొని గుంజుతూ ఉన్నారో ఒకసారి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది చూడండి ఒక్కసారి ఏ విధంగా బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.